చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. అలాంటి వేళ తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ రాశారు. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు కారణంగా గోదావరి జలాల్లో తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన 200 టీఎంసీల గోదావరి నీటిని బనకచెర్ల వరకు తరలించేందుకు 3 దశల్లో ప్రాజెక్ట్ డిజైన్ కేంద్రానికి పిఎస్ఆర్ సమర్పించడం తెలంగాణ నీటి హక్కులను కాలరాయడమేనని ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు ఆ లేఖలో పేర్కొన్నారు. అసలు విషయాన్ని పరిశీలిస్తే గోదావరి నీటిపై తెలంగాణ ఏపీ వివాదం, వృధాగా పోతున్న నీరా లేక తెలంగాణ రాజకీయ నాయకుల రాజకీయ నిరాశ. ప్రతి సంవత్సరం వేల కోట్ల లీటర్లు గోదావరి నీరు సముద్రంలో కలిసిపోతుంది, వృధా అవుతున్నాయి. ఇప్పుడు ఆ నీటిని వెనుకబడిన రాయలసీమ జిల్లాలకు తరలించి వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధికి ఉపయోగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ అదే సమయంలో తెలంగాణ నుంచి గట్టి అభ్యంతరాలు వస్తున్నాయి. ఈ జల వివాదం వెనుక ఉన్న వాస్తవాలు ఏమిటి? ఎవరి వాదనలకు ఎంత బలం ఉంది? ఇది బీఆర్ఎస్ రాజకీయ లబ్ధి కోసమేనా? తరచు చూస్తే గోదావరి నది దేశంలో 2వ అతి పెద్ద నది. ప్రతి సంవత్సరం దాదాపు 3000 టీఎంసీలకు పైగా నీరు సముద్రంలో కలిసిపోతున్నాయి. ఇది మనకు ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. ఈ వృధా పోతున్న నీటిని వినియోగించాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు గారి ప్రభుత్వం బనకచెర్ల లింక్ ప్రాజెక్టును ప్రతిపాదించింది. బనకచెర్ల లింక్ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ దప్పిక ప్రాంతాలకు 200 టీఎంసీల నీటిని తరలించాలనుకుంటోంది. ఇది 3 దశల్లో డిజైన్ చేసి కేంద్రానికి ప్రిలిమినరీ సబ్మిషన్ రిపోర్ట్ కూడా సమర్పించింది. దీని ద్వారా సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని ప్రజలకు ఉపయోగపడేలా మళ్లించాలన్నదే లక్ష్యం. తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు, ప్రస్తుత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదే ప్రాజెక్టుపై తీవ్ర అభ్యంతరాలు తెలుపుతున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల గోదావరి నీటిలో తెలంగాణ హక్కులు నష్టపోతాయని వారు అంటున్నారు. ఏపీ రియాగ్నేషన్ యాక్ట్ 2014 ప్రకారం 2 రాష్ట్రాల మధ్య ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దన్న నిబంధన ఉంది. అయితే ఇక్కడ ప్రశ్న ఇదే, సముద్రంలో పోతున్న నీటిని మళ్లిస్తుంటే అది ఎవరి వాటాలోని నీరు అన్నది ప్రశ్న. ఇప్పుడు ఏపీ వాడదలిచింది 200 టీఎంసీలు మాత్రమే. ఇది మొత్తం వృధా పోతున్న 3000 టీఎంసీల నీటిలో కేవలం 6% మాత్రమే. తెలంగాణ రాష్ట్రం ఇప్పటి వరకు గోదావరి మీద ప్రాజెక్ట్స్ కట్టుకోలేకపోగా, ప్రతిపాదించిన అనేక ప్రాజెక్టులకు కేంద్ర అనుమతులు తీసుకురాలేకపోగా ఇప్పుడు ఏపీ తీసుకొస్తోందన్న ఆవేదన, ఉక్రోషం ఉంది. కానీ ఇది ఒక నది నీటి వినియోగ వ్యూహమా లేక తెలంగాణలో జరుగుతున్న ముక్కోణపు రాజకీయ వ్యూహమా అన్నది నిశితంగా పరిశీలించాలి. చట్టపరంగా చెప్పాలంటే ఏపీ ప్రభుత్వం కేంద్రమే అంగీకరించాల్సిన ప్రాజెక్టుని ముందుగా పిఎస్ఆర్ స్టేజ్లో మాత్రమే ఉంది. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతి లేకుండా పూర్తి స్థాయిలో ప్రాజెక్టు ముందుకు తీసుకురావడం కుదరదు. కొంతమంది అభిప్రాయం ప్రకారం ఇది ప్రజలలో భావోద్వేగాలు రెచ్చగొట్టే రాజకీయ పావురం మాత్రమే అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ నుండి వృధాగా క్రిందకు పోతున్న నీటిని వాడుకునే ప్రయత్నం చేయకుండా తమ రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టేందుకు వృధా నీటిని వాడుకునే ప్రయత్నం చేస్తున్న దిగువ రాష్ట్రం మీద విమర్శలు చేయడం మానవీయ కోణం కాదు అన్న చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. విమర్శలు మాని కేంద్ర స్థాయిలో దీన్ని పరిష్కరించాలి. తమ రాష్ట్రంలో ప్రాజెక్ట్స్ కట్టుకునే ప్రయత్నం చేయాలి. తెలంగాణలో ప్రస్తుత ప్రభుత్వం తమ ప్రాధాన్యాలు నెరవేర్చుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నాయి. ప్రాజెక్టులకు అనుమతులు తీసుకురావడంలో గతంలో కానీ ఇప్పుడు కానీ అవసరమైన చురుకుదనం లేదు. ఈ సమయంలో బీఆర్ఎస్ పార్టీ బనకచెర్ల ప్రాజెక్టును వాటా దోపిడీగా చూపిస్తూ ప్రజల్లో భావోద్వేగాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. ఇంకో పక్క తన మిత్రుడు జగన్ రెడ్డికి ఈ ప్రాజెక్టు వల్ల కలిగే రాజకీయ నష్టాన్ని ఆపే ప్రయత్నంతో పాటు తాను కూడా రాజకీయంగా లబ్ధి పొందేందుకు చేసిన వ్యూహం కూడా కావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక్కడ ముఖ్యమైనది, మనకు అవసరమైనది నీటి వినియోగంలో సమర్థత. నదులపై రాజకీయాలు కాక పరస్పర గౌరవంతో 2 రాష్ట్రాల ప్రజలకు న్యాయం జరిగేలా చేయాలి. వృధా నీటిని వాడటం తప్పు కాదు, కానీ తమ హక్కులను పరిరక్షించడము అవసరమే.
కేంద్రం ఈ విషయాన్ని తక్షణమే పరిశీలించి జల సమ్మేళనానికి వేదిక కావాలి. మీ అభిప్రాయం ఏమిటి? ఆంధ్రప్రదేశ్ చేస్తున్న పని సమర్థనీయమేనా కాదా? లేక తెలంగాణ చెప్పేది హక్కుల పక్షపాతమా, రాజకీయ దురుద్దేశమా? ఈ విషయంపై మీ ఆలోచన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్యం. ప్రజలకు కావాల్సింది రాజకీయం కాదు, అభివృద్ధి. అవునా కాదా? కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.